మరణించాడు. చూడండి, ఓకేనా? ఆ కల్వరి శిలువలో దేవుడు మన కోసం మరణించాడు. ఓకేనా? అయితే ఆ యేసుప్రభు మరణించడం ద్వారా మనకి ఏం జరిగింది? పాపాలు క్షమించబడ్డాయి. పిల్లలు ఇటునండి, యేసుప్రభు చనిపోవడం ద్వారా మనకేమైంది? మన పాపాలు క్షమించబడ్డాయి. అంటే మనం ఆదాము అవ్వ ఏదైనా తోటలో ఏ పాపం అయితే చేశారో ఆ పాపం నుండి మనకేమొచ్చింది? మరణం వచ్చింది. ఆ మరణాన్ని మనం తప్పించుకోవడానికి మన వల్ల ఏ దారి లేకపోయేసరికి దేవాది దేవుడు ఏం చేశారు? మన కొరకే మన పాపాలు తీసివేయడానికి, మనల్ని రక్షించడానికి, మనల్ని ఆ పరలోకం తీసుకుపోవడానికి దేవుడు ఏం చేశాడంటే ఆయనే పరలోకాన్ని విడిచిపెట్టి మన కొరకు ఆ శిలువలో మరణించాడు. పిల్లలు, యేసుప్రభు కార్చిన రక్తం ద్వారా, యేసుప్రభు కార్చిన ఆ మూల్యమైన ఆ పరిశుద్ధమైన రక్తం ద్వారా మనకేం జరిగిందంటే పాపక్షమాపణ వచ్చింది. పిల్లలు తినాలి, జాగ్రత్త. చాక్లెట్లు వద్దా మీకు? చాక్లెట్లు అంటేనే ఏంటన్నారు, తర్వాత తినట్లే. మీరు మంచిగా తింటే ఖచ్చితంగా ఇస్తా చాక్లెట్ కావాలా వద్దా? మసాలంటే కనండి. ఓకేనా? అయితే ఏం జరిగిందంటే యేసుప్రభు వారు కల్వరి శిలువలో మరణించాడు కదా. మరణించిన తర్వాత చీకటి పడకముందు ఏం చేశారంటే ఆ శిలువలో నుంచి యేసుప్రభుని దించారు. శిలువలో నుంచి యేసుప్రభుని దించి ఒక సమాధిలో ఆయన్ని పెట్టారు. ఒక ఆయన ఉంటాడు, ఆయన పేరు యోసేపు అని, ఒక వేరే అతను. ఆయన ఏం చేసినంటే ఆయన కొరకు ఒక సమాధి సిద్ధపరచుకుండు. ఒకవేళ ఆయన చనిపోతే ఆ సమాధిలో ఆయన పెట్టడానికి. అయితే ఆయన చాలా నీతిమంతుడు. అయితే ఆయన ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగినవాడు. అయితే ఏం చేసినంటే యేసుప్రభు చనిపోయిన తర్వాత ఆ శరీరాన్ని, చనిపోయిందిగా ఆ దేహాన్ని తీసుకొని ఏం చేస్తారంటే అధికారుల దగ్గరికి పోయి ఆ దేహాన్ని తీసుకొని యేసుప్రభుని ఏం చేస్తారంటే, ఇక్కడ చూడండి పిల్లలు, ఇదేంటిదంటే ఇది సమాధి. చెప్పండి, ఏంటిది ఇది? ఈ దేవదూత వెనక ఉన్నది ఏంటిదంటే సమాధి. ఆ సమాధిలో పెట్టారు యేసుప్రభుని. సమాధిలో పెట్టిన తర్వాత యేసుప్రభుని ఏమైందంటే 3 days అయింది పిల్లలు. ఓకేనా? 3 days అయింది. అప్పుడు యేసుప్రభు వారు బ్రతుకున్నప్పుడు ఏం చెప్పాడంటే నేను మళ్ళీ 3 రోజుల తర్వాత తిరిగి లేస్తా అని చెప్పిండు. ఇది సాధ్యమేనా పిల్లలు? ఎవరైనా చనిపోయిన వాళ్ళు తిరిగి లేస్తారా? చెప్పండి, ఎవరైనా లేస్తారా? ఎవ్వరు లేవరు. ఎందుకు? వాళ్ళు 3 daysకే వాళ్ళ శరీరం ఏమైంది? కుళ్ళిపోతుంది, స్మెల్ వస్తుంది కదా. మళ్ళీ తిరిగి లేస్తారా? లేవరారు. కానీ యేసుప్రభు వారు ఏం చేసినట్టే తిరిగి లేస్తా అని చెప్పిండు. ఎందుకో తెలుసా? ఆయన జీవం కలిగిన దేవుడు. అర్థమైందా? ఆయన ఏం చేస్తాడు? మన పాపముల కొరకు చనిపోయిండు. అంతేగాని ఆయన శాశ్వతంగా చనిపోయిండా? లేదు, ఆయన మరలా తిరిగి లేచి మన పాపాలు క్షమించాడు. అర్థమవుతుందా పిల్లలు? అట్లా యేసుప్రభు వారు చనిపోగానే యేసుప్రభు వారిని ఏం చేశారంటే ఆయన్ని ఆ సమాధిలో పెట్టారు. అర్థమవుతుందా? ఆయన ఆ సమాధిలో పెడితే ఈ స్త్రీ ఉందిగా, ఏం పేరు? ఏం పేరు? ఆమె పేరు మరియా, మగ్దలేనే మరియా. ఆ స్త్రీ ఏం చేసిందంటే ఇక యేసుప్రభు ఒక 3 days అయితే మళ్ళీ ఆయన లేస్తా అని చెప్పిండు కదా యేసుప్రభు. అయితే 3 days లేస్తా అనేసరికి దేవుడు ఆ స్త్రీ ఏం చేసిందంటే పాపం యేసుప్రభు నిజంగానే లేస్తాడు. ఆయన శరీరం ఇప్పటికే చాలా స్మెల్ వస్తుంది, ఆయన శరీరం ఇప్పటికీ చాలా పాడైపోయి ఉంటుంది కనుక ఆయన దగ్గరికి వెళ్ళాలి నేను అని అవేం చేసిందంటే మంచి సుగంధ ద్రవ్యాలు, అంటే మంచి సెంట్ బాటిల్స్ ఇవన్నీ తీసుకొని పోయింది సమాధి దగ్గరికి. ఇటేనండి చూడండి, నకలి చూడండి. ఈ స్త్రీ ఏం చేసిందంటే మంచి సెంట్ బాటిల్స్, ఈ స్మెల్ రాకుండా ఇవన్నీ తీసుకొని సమాధి దగ్గర పోయింది. ఎందుకు చెప్పండి పిల్లలు? ఎందుకు? యేసుప్రభు లేస్తా అన్నాడు కదా, 3 days తర్వాత మళ్ళీ లేస్తా అన్నాడు. అంటే 3 days సమాధిలో ఉన్న ఆయన లేచిందంటే ఆయన శరీరం ఎలా ఉంటుంది? కుళ్ళిపోయి ఉంటుంది, అంతే కదా. స్మెల్ వస్తుంది, అంటే ఆ స్మెల్ వస్తుంది కదా. కాకపోతే అందుకని ఆమె ఏం చేసింది? అవన్నీ తీసుకొని పోయింది. అయితే ఒక్కసారి అడిగి బాగుంది, ఎవరున్నారు ఆడ సమాధి దగ్గర? ఎవరున్నారు సమాధి దగ్గర? దేవదూత అనగానే ఒక్కసారి ఆశ్చర్యపోద్ది, భయపడిద్ది. ఒక్కసారి సమాధి ముందు ఒక రాయి అడ్డు పెట్టుంటుంది, ఆ రాయి కూడా తీసేశారు. అది ఎవ్వరు తీరు, సహజంగా చాలా పెద్ద రాయి అందులో ఉంచారు. ఆ రాయిని తొలగించి లోనపోతే సమాధి. ఆ సమాధిలోకి పోవాలంటే ఆ రాయి తీయాలి. పోయేసరికి ఆ రాయి తీర్చారు. అక్కడ దేవదూత ఉండేసరికి చాలా భయపోయింది, చాలా ఆశ్చర్యపోయింది. ఏమైంది అని ఆమె ఏం చేస్తానంటే ఆడుండేసరికి ఈ దేవదూత ఏమని చెప్తుందంటే, అమ్మ భయపడవద్దు, యేసు ప్రభు వారు ఇక్కడ లేడు, ఆయన తిరిగి లేచి ఉన్నాడు అని చెప్తుండు. ఏమని చెప్తుండు? యేసు ప్రభు వారు ఈ సమాధిలో లేడు. యేసు ప్రభు వారు ఏమవుతా వచ్చారు?
తిరిగి లేచిండు. అర్థమైందా పిల్లలు? ఆయన చెప్పినట్టుగానే దేవుడు బ్రతికున్నప్పుడు ఏమైతే చెప్పాడో, తను పరిచర్య చేసినప్పుడు 3 డేస్ తర్వాత మళ్ళీ లేస్తా అని నిజంగానే ఆయన ఏం చేశాడంటే 3 డేస్ అవ్వగానే ఆయన ఏం చేశాడు? లేచాడు. అప్పుడు లేవడం ద్వారా ఏమైందంటే పిల్లలు, మనకి నూతన జీవం కలిగింది. ఏమైంది మనకి? ఏంటిది అది? చదవండి. నూతన జీవం అంటే న్యూ లైఫ్, అంటే కొత్త జీవితం వచ్చింది మనకి. తెలుసా? కొత్త జీవాన్ని ఇచ్చిండు దేవుడు మనకి. మన పాపపు స్థితి అంతా పోయింది. మన పాపములన్నిటిని దేవుడు ఆ శిలువలో తీసేశాడు. మనకు రావాల్సిన శిక్ష, మనకి రావాల్సిన నరకం, మనకి రావాల్సిన ప్రతి విధమైన పనిష్మెంట్ అంతా దేవుడు ఆ శిలువలోనే తీసేశాడు. ఆ శిలువలో ఉన్న యేసుప్రభుని మనం చూసామంటే మనకేం కలుగుతుంది? పాపక్షమాపణ కలుగుతుంది. మనకేం కలుగుతుంది చెప్పండి పిల్లలు? మనకేం జరుగుతుంది? ఆ పరలోకాన్ని ఇస్తాడు. ఆ పరలోకాన్ని పోవాలంటే ఏం కలిగి? నూతన జీవంతో మనం ఆ పరలోకానికి వెళ్తాం. అందుకని దేవుడు ఏం చేశాడంటే మనకి నూతన జీవం ఇచ్చాడు. అయితే పిల్లలు, ఆ స్త్రీ ఏం చేసిందంటే ఆ దేవదూత చెప్పిన విషయాలన్నీ భయంతో ఆశ్చర్యంగా పరిగెత్తుకుంటూ పోయి ఆమె ఏం చేసిందంటే వేరే స్త్రీలు కూడా వచ్చారు అదే విధానంలో. వేరే స్త్రీలు వచ్చేసరికి కూడా అక్కడ యేసుప్రభు లేకపోయేసరికి వాళ్ళు ఏడుస్తున్నారు. వామ్మో, యేసుప్రభుని ఎవరు ఎత్తుకోబోయారు, యేసుప్రభు లేడు ఇక్కడ అని వాళ్ళు చాలా బాధతో ఏడుస్తుంటే ఒక్కసారి ఇందాక జరిగిన స్త్రీ ఏం చేసిందంటే పోయి ఒక ఆయనకి చెప్పింది. ఆయన పేరు ఏం పేరు అంటే పేతురు. ఏం పేరు ఆయన పేరు? ఏం పేరు? పేతురు. అంటే పేతురు ఎవరంటే యేసుప్రభు శిష్యుడు. ఓకేనా? అయితే ఆ స్త్రీ ఏం చేసింది? స్త్రీ తీసుకెళ్ళి ఎమ్మటే పరిగెత్తుకొని పోయి ఆయన శిష్యుడైన పేతురుకి, యోహానులకు చెప్తుంది. ఇక్కడ యేసుప్రభు లేడు, యేసుప్రభుని ఎవరు ఎత్తుకుపోయారు, యేసుప్రభు సమాధి ఖాళీగా ఉంది, ఆ రాయి బుర్లించబడి ఉంది అని వాళ్ళు భయంతో ఆశ్చర్యంతో చెప్పుకుంటూ పోతే ఆ అమ్మటే పేతురు కూడా ఈయన పేతురు అవును నిజమా కాదా అని ఆయన కూడా పరిగెత్తుకుంటూ వచ్చి సమాధి దగ్గర చూస్తే సమాధి దగ్గర చూడు రాయి తీశారా పిల్లలు? ఇగో ఇది సమాధి, ఇగో పెద్దటి రాయి. ఈ పెద్దటి రాయి దీనికి ఉండాల్సింది పక్క పెట్టారు. అవునా కదా? చూడండి, ఈ రాయి ఏడు ఉండాల్సింది దీన్ని ఇక్కడ పెట్టారు. అంటే సమాధి ఓపెన్ అయిందిగా, సమాధి తెరిచారుగా. ఓకేనా? ఆ సమాధిలో నుండి ఏమైపోయాడు? యేసుప్రభు తిరిగి లేచాడు. ఆయన మరణాన్ని గెలిచాడు. మరణం ఆయన్ని బంధించలేకపోయింది పిల్లలు. అర్థమవుతుందా? ఎమ్మటే పేతురు కూడా చాలా ఆశ్చర్యపోయి ఇక ఆయన కూడా అనేక ప్రజలకి చెప్పడానికి వెళ్తాడు. యేసుప్రభు వాడికి లేడు, ఆయన తిరిగి లేచాడు అని చెప్పడానికి పోతుంటే తర్వాత పిల్లలు ఇక చూడండి, ఈయన ఎవరంటే ఈయన కూడా పేతురే. పేతురు కాదు, ఈయన ఎవరు కాదు, ఈయన ఎవరంటే ఈయన పేతురే. ఈయన ఏం చేసిండు? ఇక యేసుప్రభు జరిగిన సందర్భం, ఆ స్త్రీలు ఏమేమి చెప్పారు, స్త్రీలు ఏమేమి చూశారు, అక్కడ సమాధి దగ్గర యేసుప్రభు లేకపోవడం, దేవదూత వచ్చి మాట్లాడడం, ఇవన్నీ చెప్పేసరికి ఇక పేతురు ఏం చేస్తారంటే ఆ సమాధి దగ్గరికి వెళ్తాడు. సమాధి దగ్గరికి వెళ్ళి చూస్తుంటే అక్కడ 2 దేవదూతలు ఉంటారు పిల్లలు ఆ సమాధి దగ్గర. అర్థమవుతుందా? యేసుప్రభు ఎక్కడైతే ఏ బల్ల మీద అయితే పండబెట్టారో బండ మీద అక్కడ అదే వస్త్రాలు ఉన్నాయి. యేసుప్రభు దేహం మాత్రం లేదు. ఆయన ఏ వస్త్రాలతో చుట్టారో ఆ వస్త్రాలు అలానే ఉన్నాయి, కానీ యేసుప్రభు దేహం మాత్రం లేదు. ఆయన ఏం చేశారు? ఎవరైనా తీసుకుపోయారా? లేదు, ఆయనంతగానే లేచాడు. ఆయన మరణాన్ని గెలిచి లేచాడు. ఎమ్మటే ఏం జరిగిందంటే ఇక్కడ పేతురు వీళ్ళంతా చూసినప్పుడు అక్కడ 2 దేవదూతలు ఉంటారు. మీరు వెతుకుతున్న యేసుప్రభు వారు ఇక్కడ లేడు, ఆయన లేచాడు, ఆయన మీకంటే ముందుగా గలిలయ దేశానికి, యెరూషలేము దేశానికి వెళ్తున్నాడు, మీరు వెళ్ళండి అని ఆ దేవదూతలు చెప్పేసరికి వీళ్ళు ఏం చేస్తారంటే పరిగెత్తుకుంటూ వెళ్తారు. ఇక్కడ ఏం చేస్తుంది ఈ స్త్రీ చెప్పండి? ఈ స్త్రీ కూడా బాటిల్ తెచ్చింది. ఏం బాటిల్ ఇది చెప్పండి పిల్లలు? ఏం బాటిల్ అది? సెంట్ బాటిల్. అంటే సుగంధ ద్రవ్యాలు, స్మెల్ రాకుండా వేసి తీసుకొచ్చేదానికి ఏమో కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. ఎక్కడికి వెళ్ళిపోతుంది? యేసుప్రభు లేచాడంట, ఆయన మాకంటే ముందుగా ఆ దేశానికి వెళ్తున్నాడంట, గలిలయ దేశానికి వెళ్తున్నాడంట, ఆయన మేము చూడాలి, ఆయన మేము ఎదుర్కోవాలి అని ఏమో కూడా ఆ సెంటు బాటిల్ అక్కడ పెట్టి పరిగెత్తుకొని వెళ్ళిపోతుంటే దారిలో ఒక ఆయన ఆగిపడ్డాడు. ఎవరైనా? యేసయ్యని మనకు తెలుసు, కానీ ఆ స్త్రీకి తెలియలే. ఆ స్త్రీ ఆరాటంతో భయంగా ఆశ్చర్యంగా పరిగెత్తుకుంటూ పోతుంటే మధ్యలో ఆయన దేవుడు ఆగపడేసరికి ఆమె యేసుప్రభువును గుర్తుపట్టదు. టెన్షన్లో ఉందిగా.
టెన్షన్లు ఉందిగా గుర్తుపట్టకుండా ఏమండి ఏమండి మీరు ఎవరండి, మా యేసు ప్రభు మీకు ఆగపడ్డా, మా యేసు ప్రభుని మీరు ఏమైనా తీసుకెళ్లారా, ఎక్కడుండో చెప్పండి అండి అని భయంతో ఆశ్చర్యంగా అవి ఏం చేస్తుందంటే ఆయన అడుగుతుంటే ఆయన నెమ్మదిగా ఏమంటాడంటే మరియా అంటాడు. ఏమంటాడు? మరియా అనేసరికి ఆ ఒక్కసారి ఆశ్చర్యపోద్ది. ఆమెను అట్లా ఎవరు పిలుస్తారో తెలుసా? యేసు ప్రభు తప్ప ఎవరు ఆమెనట్టు పిలవలేదు. మంచి మరియా అని యేసు ప్రభు అనేది ఆమెని మరియా అని పిలుస్తారు. ఒక్కసారి ఆమె మరియా అని పిలవకుండా ఆశ్చర్యపోతుంది. ఇది నా బోధకుడు అంటే యేసు ప్రభు మాటలకుంది ఏంది అని ఒక్కసారి ఆమె యేసు ప్రభుని కలిసి నిదానించి చూడంగానే యేసు ప్రభు ఆమె కనపడతాడు. అప్పుడు ఆమె చాలా సంతోషంతో గంతులు వేసుకుంటూ ఆమె చాలా సంతోషంగా ఉంటుంది. ఇక ఆమె ఏం చేస్తారంటే దేవుడు ఏం చెప్తాడంటే ఇక జరిగిందంతా వెళ్ళి వేరే వాళ్ళకి చెప్పమంటాడు. తర్వాత ఏమైతే శిష్యులు వస్తారు, శిష్యులతో దేవుడు మాట్లాడతాడు. దేవుడు మాట్లాడిన తర్వాత యేసు ప్రభు వారు వాళ్ళకి అవన్నీ చెప్తాడు. ఎలా జీవించాలి భూమి మీద, ఎలా ఆయన్ని సేవించాలి, ఎలా నడుచుకోవాలి, ఇవన్నీ చెప్తాడు పిల్లలు. ఇవన్నీ చెప్పిన తర్వాత యేసు ప్రభు వారు ఏం చేశారంటే ఆయన పరలోకానికి ఆరోహణం అయిపోతాడు. ఆయన పరలోకానికి ఏమైపోతాడు? ఆరోహణమైపోతారు. అంటే ఆయన ఆ శరీరంతోనే డైరెక్ట్గా ఉన్న పలంగానే ఆయన ఏం చేశాడు? పరలోకానికి వెళ్ళిపోయాడు. పిల్లలు ఒకసారి ఇది చూసారా? మన ఈ విషయం పాఠంలో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? మొదటగా మనం ఎలాంటి వారం? పాపంలో ఉన్నవారం. ఎలా పాపంలో ప్రవేశించాం? ఆదాము అవ్వలు దేవుడు ఆజ్ఞ అతిక్రమించి వాళ్ళు ఏం చేశారు? పాపం చేశారు. ఆ పాపం ఏడ వరకు వచ్చింది? మన జీవితాల వరకు వచ్చింది అదే పాపం. అవునా కదా? మన తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రుల నుంచి ఆది మనుషుడు ఆదాము నుంచి ఆ పాపం అనేది మన మీద పలకలేదు. ఎందుకో తెలుసా పిల్లలు? ఆయన మౌనంగా ఉంటేనే ఆ శిలువలో మరణిస్తాడు. ఆయన ఒకళ్ళు తిరిగి మాట్లాడినా ఎవరు తట్టుకోలేరు. ఆయన రక్షించుకోగలడు. ఆయన ఒక్క మాట ఆజ్ఞ ఇచ్చినట్టే సర్వభూమే నాశనం అవుతుంది. అంత భయంకరమైన దేవుడు ఆ శిలువలో అంత మౌనాన్ని ఎందుకు సహించాడంటే ఆ మరణం పొందడానికి. ఆ మరణం పొందడం ద్వారా మనకి ఏమొస్తుంది? పాపక్షమాపణ వస్తుంది. నిన్ను నన్ను అంతగా ప్రేమించిన దేవుడు. అందుకే మనల్ని నష్టపోవడం దేవుడికి ఇష్టం లేక మన కొరకు ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని కార్చారు. అందుకే మనం మార్నింగ్ చూసుకున్నాం. రెడ్ కలర్ రంగు దేనికి సాదృశ్యంగా ఉంది చెప్పండి? రక్తం. ఎవరి రక్తం? యేసు రక్తం. అందుకే కందస్ వాక్యం నేర్చుకున్నాగా, యేసు రక్తము ప్రతి పాపం నుంచి కడిగి మనలను పవిత్రపరచును. నేర్చుకున్నారా మార్నింగ్? అది అట్లా యేసు రక్తంలో మనం ఎప్పుడైతే కడగబడతామో మనం ఏమైపోతాం? పవిత్రగా ఉండిపోతాం. చూసారా పిల్లలు? ఇప్పుడు ఏమైపోయింది? ఆయన ఆ శిలువలో మరణించిన తర్వాత ఏమైంది? 3 days అయిన తర్వాత మళ్ళీ తిరిగి లేచాడు. పునరుద్ధానుడైతే వచ్చాడు. ఆయన లేవడం ద్వారా మనకేం కలిగింది? నూతన జీవం వచ్చింది. పిల్లలు అర్థమవుతుందా? ఇప్పుడు మన పాతవన్నీ గతించిపోయినాయి. ఇప్పుడు మనం ఎలా ఉన్నాం? ఇప్పుడు మనం యేసు ప్రభువులో నూతన జీవం కలిగి నూతన వ్యక్తిగా ఉంటూ వచ్చాం. అర్థమవుతుందా పిల్లలు నేను చెప్పేది? ఇది చాలా సంతోషకరమైన మీకు మంచి శుభవార్త. ఎందుకంటే ఇది ఎంతోమంది తెలియదు. మీ ఫ్రెండ్స్కి తెలియదు, మీ తల్లిదండ్రులకి తెలియదు, చాలామంది తెలియదు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు దేవుని ప్రేమ. కానీ మీరు వచ్చారు ఈరోజు మందిరానికి అంటే దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నానే కదా. దేవుడు ఎవరెవరైతే ప్రేమిస్తున్నాడో వాళ్ళందరినీ VBSగా తీసుకొచ్చింది. తెలుసా? ఎవరెవరైతే VBSకి రాలేదో వాళ్ళందరినీ దేవుడు ప్రేమించట్లే. అందుకే వాళ్ళు రాలేదు. మీరు వచ్చారు కాబట్టి దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడా లేదా? ఈ మాటలు మీకోసం వినిపిస్తున్నంటే దేవుడు మిమ్మల్ని కూడా ప్రేమిస్తున్నానేగా. మీరు కూడా ఆయన ఎరగాలనేగా, ఆయన విశ్వాసం ఉంచాలనే కదా. ఆ పరలోకం మీకు కావాలా వద్దా? ఆ పరలోకంలో ఏముంటుందని చూసుకున్నాం మనం నిన్న. బంగారం తప్ప వేరేది ఉండదాడా? ఏముంటుందాడా? బంగారు పిండ్లు ఉంటాయి, బంగారపు వీధులు ఉంటాయి, బంగారపు రోడ్లు ఉంటాయి, బంగారపు భవనాలు ఉంటాయి. అందులో ఒకటి అక్కడ దేవుడు మనతోనే ఉంటాడు. అర్థమవుతుందా? అక్కడ ఏడుపు ఉండదు, బాధ ఉండదు, దుఃఖం ఉండదు. ఆ పరలోకం, ఆ బంగారమైన ఆ పరలోకాన్ని దేవుడు మనకి ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు. ఈరోజు కూడా మీరందరూ ఈ మాటలని ప్రభువా నాకు కూడా పరలోకం కావాలి అని మీరు దేవుడిని అడిగారనుకో దేవుడు ఖచ్చితంగా మీకు ఇస్తాడు. కానీ ఇవ్వడానికి మీకు ఒక కండిషన్. మీరు ఏం చేయాలి? యేసు ప్రభు రక్తాన్ని మీరు కోరుకోవాలి. ఎలా కోరుకోవాలి? ప్రభువా నేను కూడా పాపిని, నా పాపాల కొరకే మీరు మరణించారంట, నేను నమ్ముతున్నాను, నా పాపాలు కూడా
తీసివేయండి, ఆ నూతన జీవాన్ని నాకు కూడా ఇవ్వండి ప్రభువా అని మీరు దేవుణ్ణి అడిగారనుకో ఖచ్చితంగా ఇస్తాడు. ఆ నూతన జీవం దేవుడే మీలో వచ్చి ఉంటాడు. తెలుసా పిల్లలు, ఆయన పరిశుద్ధాత్మ దేవుడుగా మీ హృదయాలలో వచ్చి ఉంటాడు. అంత గొప్ప దేవుడు. కనుక ఈరోజు మనం ఏం నేర్చుకున్నాం? ఆయన తిరిగి లేవడం ద్వారా మనకి ఏం కలిగింది చెప్పండి? ఏం కలిగింది? నూతన జీవం కలిగింది. అవునా? ఏం కలిగింది పిల్లలు? మనకి నూతన జీవం అంటే కొత్త జీవితాన్ని దేవుడు మనకిచ్చాడు. అందుకే మనం ఏం చేయాలి? దేవుణ్ణి ఆరాధించాలి, దేవుణ్ణి మనం గణపరచాలి, ఆయన కొరకే మనం జీవించాలి. అర్థమవుతుందా? మీకు అర్థమైందా? ఓకేనా? సరే, ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన చేసి క్లోజ్ చేసుకుందామా? తర్వాత మళ్ళీ ఇదే లెసన్ మీద మీ గ్రూప్ టీచర్స్ ఇస్తారు. మీకు ఏ గ్రూప్కి ఆ గ్రూప్కి వెళ్ళి డ్రాయింగ్స్ వేసుకోండి, కంఠస్వాక్యం నేర్చుకోండి. సరేనా పిల్లలు? ఈసారి కలిసి మేము ప్రార్థన చేసుకుందాం. పిల్లలు కలిమేయండి అందరూ. 1 2 2 3 కలిమేయండి అందరూ. ప్రియమైన పరలోక తండ్రి, యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో ప్రభువా, నూతన జీవాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకే మీకు వందనాలు. ప్రభువా, మీరు చేసిన శిలువ కార్యాన్ని మేము ధ్యానించుటకు, మీరు తిరిగి లేచి ప్రభువా, మీరు ప్రభువా ఏ విధంగా అయితే పునరుద్ధరణ అవుతూ వచ్చాడో మేము తెలుసుకోవడానికి మాకు అనుగ్రహించినందుకే మీకు వందనాలు. మేము చేసిన పాపాన్ని క్షమించి నూతన జీవనం ఇవ్వడానికి ఇష్టపడినందుకు మీకు కనుక ప్రభువా, ఈ లెసన్ నా పిల్లలందరిలో ప్రభువా మీరే కార్యం జరిగించండి. నూతన జీవం వాళ్ళు కూడా పొందినట్లుగా, నీ యందు విశ్వాసం ఉంచినట్లుగా సహాయపడుతురండి. ఇప్పటి వరకు ప్రతి పనిలో, ప్రతి పరిచర్లో మీరు సహాయపడినందుకే మీకు వందనాలు. పిల్లగాళ్ళు కూడా గ్రూప్స్ హాల్లో ప్రభావం ఉంటున్నాగా వాళ్ళ డౌట్స్ ఈ విధంగా అన్ని క్లారిఫై అవునట్లుగా, ఇంకా నేను ఎరుగునట్లుగా సహాయపడుతురండి. గ్రూప్స్ అంతట్లో కూడా సహాయపడుతూ రావాల్సిందిగా ప్రార్థిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.